లైన్ అంతే ఇంకా లోపలి ఆయన అంటుండే 960 ఎకరాలు ఒక మన మండలంలో 960 ఎకరాలు అని అంటుంది. ఇక్కడ కొండాపూర్ మా కొండాపూర్లో 5 ఎకరాలు తక్కువ వేసిన రైతు రేటు సార్ కౌలు మొత్తానికి ఇట్లా అయిపోయింది. కొంచెం వంగుతే ఏం కాదు బాగుండే అయితే కాదు. ఒక 15 రోజులు 20 రోజులు అయితే బాధలేకపోతుంది. పోయిన సంవత్సరం రాజంపేట తెచ్చాయింది ఇప్పటికే మొత్తం అల్లిపోయినట్టు పోయినసారి 18వ తారీఖు అప్పుడు 10 తారీఖు అవసరం ఉంది. అంటే ధైర్యం రాలేదు సార్. 4 ఎకరాలు ఇచ్చేసాను వేస్తే ఈ 4 కంకులు చూస్తానికి ధైర్యం రాక మనసులో పట్టలే. ఏం చేయాలి ఇప్పుడు? ఇంటికాడికి వెళ్ళి మీ ఫోన్ వచ్చిన వాళ్ళు నేను దంచుకొని వచ్చిన ఓ 10 మంది. మొత్తం వదిలేకి నడరాకుండా మొత్తం అదే రకం. మొన్న ఆఫీసర్లు చెప్పేటోళ్ళు నంబర్ ఉన్నది ఒకసారి కలిపి ఏమంటాడు మాట్లాడి ఒకసారి కలిపి ఏమంటాడు అంజిత్ గారు. ఈ పరిస్థితి ఉండకపోతుంది ఇప్పటికైనా. అసలు ఉంటే ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ కంపల్సరీ కదా. గింత కష్టపడి గిన్ని లక్షల పెట్టుబడి పెట్టినాక ఏమన్నా అయితే ఇవాళ రేపు 2 వీలర్లు ఆటోలు అందరికీ ఆ ఫసల్ బీమా ఉంటే ఇట్లా కాకపోతాండే. ఫసల్ బీమా అంటే వర్షం పడ్డప్పుడు రైతులకు నష్టం జరిగితే వాళ్ళ ఎకరానికి 30,000 గవర్నమెంట్ ఇస్తుంది. ఇది పెట్టలే ఆయన మన తెలంగాణలో, దేశం అంతటా ఉన్నది. అది పెట్టమని కొట్లాడుతున్నాం మేము బీజేపీ వాళ్ళు, కానీ పెడతలేరు వీళ్ళు. అది పెడితే ఈ పరిస్థితి రాదు. మనమైతే ఇప్పుడు నేను మాట్లాడిన ఏఓ తోటి మనం అందరం కలెక్టర్ ఆఫీస్కి పోదాం. రైతులు రాని మీ వెంబడి మేమందరం ఉంటాం, సరేనా? కలిసి నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం వలన మంచిర్యాల జిల్లా అంతా కూడా రైతులకు పంట నష్టం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ దండపల్లి మండలం, కొండాపూర్ గ్రామము, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దపేట గ్రామము, ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఇక్కడ నీటి సౌకర్యం సరిగ్గా లేదు. పొలాలకు కావాల్సిన నీరు రాక వీళ్ళందరూ కూడా మొక్కజొన్న వేసుకోవడం జరిగింది. నిన్న కురిసిన వర్షం వలన, అకాల వర్షం వలన ఇలా మొక్కజొన్న పంట, చేతికి వచ్చిన పంట మొత్తం కూడా మొక్కజొన్న ఇరిగి కింద పడిపోయి ఉన్నది. రైతులు, ఒక్కొక్క రైతు ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టి 3 నెలల నుంచి కష్టపడి, అంటే పంట చేతికి వచ్చే సమయానికి ఇది జరిగింది. దీనికి అంతటికి కూడా అంటే అకాల వర్షాలు వచ్చినప్పుడు, గాలి దువారాలు వచ్చినప్పుడు రైతులకు పంట నష్టం జరుగుతుందనే కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను దేశమంతటా కూడా అమలు చేసిండ్రు. అన్ని రాష్ట్రాలలో కూడా అమలు చేసిండ్రు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అనేది అమలు కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇవాళ ప్రతి దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. 2 వీలర్ కొనుక్కుంటే ఇన్సూరెన్స్ ఉంటుంది, కారుకి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆరోగ్యం ఖరాబ్ అయితే దవాఖానాలో చూయించుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్రతి దానికి ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మరి రైతులు కష్టపడి పండించిన పంటకు ఎందుకు ఇన్సూరెన్స్ ఉండదని మేము భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం. మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, మా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అనేక సందర్భాలలో ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయకపోవడం వలన ఇటువంటి అకాల వర్షాలు లేదా విపత్తు వచ్చినప్పుడు రైతులు నష్టపోతున్నారు. ఇది అమలు చేయాలని మొన్న కూడా
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు 1,00,000 మంది రైతుల నుంచి దరఖాస్తులు తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి నిర్లక్ష్య వైఖరి వలన, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ రైతులంటే ప్రేమ లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఫసల్ బీమా యోజన అమలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం కట్టడానికి రెడీ ఉన్నది, మరి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అమౌంట్ చెల్లించకపోవడం వలనే ఈరోజు ఈ ఫసల్ బీమా యోజన ఇక్కడ అమలు అయితలేదు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ కొండాపూరు, ఇక్కడ పెద్దపేట, దండపల్లి మండలంలోనే కేవలం 960 ఎకరాలు నష్టం జరిగింది. ఫసల్ బీమా యోజన అమలు చేస్తే రైతుల పరిస్థితి ఇట్లా ఉండకపోతుండే. అమ్మ చెప్తాంది 30,000 పెట్టుబడి పెట్టారు, 3 సార్లు మందు కొట్టారు. ఇవాళ వాళ్ళ పంట చేతికి వచ్చి వాళ్ళు అమ్ముకుంటే 80,000 90,000 రూపాయలు ఎకరానికి వస్తుండే. అటువంటిది ఇవాళ చేతికి వచ్చిన పంట పోయింది. కనుక ఇవాళ నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. కానీ దానికంటే పెద్ద సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన లేకపోవడం వల్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి. దీన్ని మార్చుకోవాలి, రైతులను ఇబ్బంది పెట్టద్దు. ఈ ముఖ్యమంత్రి గారికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణలో ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయాలి.